నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. దేశ రాజధానిగా హైదరాబాద్. మీరు విన్నది నిజమే. ఇప్పుడు దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది. ఇక్కడ విపరీతంగా కాలుష్యం నమోదవుతుంది. గాలి నాణ్యత సూచికంగా ఏకంగా 500 మార్కును చేరుకుంది. చుట్టుపక్కల పరిశ్రమలు, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు తమ పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల విపరీతంగా కాలుష్యం నమోదవుతుంది. దీనికి చలి కూడా తోడు కావడంతో ఢిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులన బారి పడుతున్నారు. ఇలాంటి అవస్థావ్యస్తంగా ఉన్న ఢిల్లీ నగరాన్ని దేశ రాజధానిగా ఎందుకు ఎంచుకోవాలి అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు దేశ రాజధానిగా ఏ నగరాన్ని ఎంచుకోవాలి? బెంగుళూరు, చెన్నై, ముంబై లేక హైదరాబాద్ అన్న చర్చ దేశంలో జరుగుతుంది. దేశంలో మెజార్టీ రాజకీయ పార్టీ నాయకులు, విశ్లేషకులు హైదరాబాద్కు మొగ్గు చూపుతున్నారు. ఈ చర్చను బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ ఈ అంశంపై స్పందించారు. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. గాలి పీల్చడానికి అనువుగా లేకుండా పోతుంది. చాలా మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులను బారి పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజధానిగా ఢిల్లీ నగరాన్ని కొనసాగించాలా అంటూ ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. చూద్దాం మరి మన దేశ రాజధాని మారుతుందో లేదో. మన దేశ రాజధానిగా ఏ నగరం అయితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి. Please subscribe Dot News.